నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణతోటి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాల మీద సమగ్ర విశ్లేషణ. నమస్తే సాయి కృష్ణ గారు. నమస్తే అండి. చాలా అంశాలు నిన్న కూడా దగ్గర 5-6 డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇరాన్ వార్కి సంబంధించి రాత్రి ఇద్దరూ తెంపరదనంగానే మాట్లాడారు. ట్రంప్ అలాగే మాట్లాడారు, ఇరాన్ కూడా అట్లాగే మాట్లాడుతుంది. చిట్ట చివరి వారియర్ వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం, చిట్ట చివరి వెపన్ వరకు అని. సరే, అంశాల్లోకి వస్తే ఖమైనీని చంపాలని అమెరికా, ఇజ్రాయెల్ ఎంతకాలం నుంచి ప్లాన్ చేస్తున్నాయి. ఒక్క దాడిలో అంతమంది నాయకుల్ని ఎలా చంపగలిగారు? ఇదేదో ఓవర్ నైట్ స్కెచ్ అయితే కాదు. 100%. సో యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన అటాక్ ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం, అంటే ఇరాన్ టైం ప్రకారం 9:30 ఆ ప్రాంతంలో జరిగింది అటాక్. సో ఫస్ట్ స్ట్రైక్లోనే, అంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా సపోర్ట్ తోటి చేసినటువంటి మొదటి స్ట్రైక్ ఆపరేషన్ రోరింగ్ లైన్ అని దానికి పేరు పెట్టారు. సో సింహ గర్జన ఆల్మోస్ట్. సో వాళ్ళు చేసినటువంటి అటాక్లో ఫస్ట్ స్ట్రైక్లోనే కీలకమైన నాయకులు అందరూ చనిపోయారు. మీకు డీటెయిల్స్ చూస్తే అసలు ఖమైనీ, అయతుల్లా అలీ ఖమైనీ, సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్, ఎవరైతే ఆ మత గురువే ఉన్నాడో, ఆ దేశానికి సంబంధించిన సుప్రీం లీడర్గా ఉన్నాడో అతనే చనిపోయాడు. అండ్ అట్ ద సేమ్ అలీ షంఖానీ, ఇతను సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన సెక్రటరీ అండ్ అయతుల్లా ఖమైనీకి క్లోజ్ అసోసియేట్, అడ్వైజర్ అంటారు, చీఫ్ అడ్వైజర్ లాంటి వాడు. ఇంకోవైపు అజీజ్ నాజీర్ జాదే, ఇతను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, వాళ్ళ రక్షణ శాఖ మంత్రి. అండ్ మహమ్మద్ పక్పోర్, కమాండర్ ఆఫ్ ద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఈ ఐఆర్జీసీ హెడ్. ఓకే. అబ్దుల్ రహీం మౌసావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించిన హెడ్ పోయాడు, ఐఆర్జీసీ హెడ్ పోయాడు. ఓకే. అండ్ మొహమ్మద్ షిరాజీ, సుప్రీం లీడర్స్ మిలిటరీ ఆఫీస్, అంటే ఈ ఖమైనీకి సంబంధించిన మిలిటరీ ఆఫీస్ ఉంటుంది, దాని హెడ్ చనిపోయాడు. అండ్ సాలే అసాది, ఖతం అల్ అన్బియా అని ఒక వాళ్ళది ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ డైరెక్టర్, నిఘా విభాగాన్ని అధిపతి. అంటే ఇందులో చూస్తే పేర్లు చూస్తే కీలకంగా ఒక దేశాన్ని నడిపే వ్యక్తులందరూ, దేశానికి సుప్రీం లీడర్ చనిపోయాడు, రక్షణ శాఖ మంత్రి చనిపోయాడు, ఐఆర్జీసీ హెడ్ చనిపోయాడు, ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి హెడ్ చనిపోయాడు, ఇంటెలిజెన్స్ విభాగం హెడ్ చనిపోయాడు. ఒకే స్ట్రైక్ లో ఇంతమందిని ఒకే దెబ్బ, అంటే ఫస్ట్ ఒక్క స్ట్రైక్ కి ఇంతమంది ఎలా అవుట్ అయ్యారు అంటే కనుక దీని వెనకాల ఇయర్స్ టుగెదర్, అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్లానింగ్ జరుగుతోంది. అందులో మొసాద్ చాలా కీలక పాత్ర వహించింది. ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ ఏజెన్సీ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు. గతంలో హిజ్బుల్లా పేజర్ అటాక్ మనకు తెలుసు. జస్ట్ పేజర్స్ అందరికి ఇచ్చి ఆ పేజర్స్ లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి, బాంబులు పెట్టి, ఆ సరిగ్గా ఒకే టైంకి ఆ ఎక్స్ప్లోజివ్స్ పేలేలాగా చేయడం, చాలా మంది టెర్రరిస్టులను చంపడం అనేది మనకు తెలుసు, హిజ్బుల్లా ఉగ్రవాదులను చంపడం. సో అట్లాగే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ సంబంధించి 2-3 సంవత్సరాల నుంచి వర్క్ జరుగుతుందంట. దీంట్లో అసలు ఇంట్రెస్టింగ్ గా ఉన్న విషయం ఏంటంటే, ఇరాన్ తెహ్రాన్లోని, అంటే రాజధానిలో ఉన్నటువంటి తెహ్రాన్లో ఉన్నటువంటి అన్ని సీసీటీవీలకు సంబంధించిన ఫుటేజ్ ఇజ్రాయెల్ ప్రతి క్షణం యాక్సెస్ చేస్తుందంట పాస్ట్ 2 years. సో అండ్ ఇంకోటి, ఇజ్రాయెల్ ఖమైనీ ఎక్కడెక్కడికి వెళుతున్నాడు, ఏం తింటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆల్మోస్ట్ ఇరాన్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఎక్స్పోజ్ అయి ఉంది. ఇరాన్ లో ఏ కదలికైనా, ముఖ్యంగా ఖమైనీ ఎవరిని కలుస్తున్నా, ఎవరిని పెట్టలేకపోయారు సార్ వీళ్ళు. ఎగ్జాక్ట్లీ దటే. అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఎట్లా చేస్తుంది అంటే, అసలు మనం ఒకసారి చేసిన ఆపరేషన్ ఇంకోసారి కనిపించదు. వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్ వేస్ ఎతుకుతూ ఉంటారు. యాక్చువల్ అజిత్ దోవల్ అదే చెప్తుంటాడు. అజిత్ దోవల్ జీవితంలో కూడా ఏ రోజు కూడా ఒక్కసారి చేసినటువంటి ఆపరేషన్, ఒక్కసారి తీసుకున్నటువంటి వ్యూహం ఇంకోసారి అయినా వ్యూహం పనలేదు. సో ఎదుటి వాళ్ళని సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు. ఇట్లాంటి అటాక్స్ చేసినప్పుడు సర్ప్రైజింగ్ గా ఉండాలి. ఇందులో 3-4 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ నిఘా ఎలా పెట్టారు, ఎలా ఇంటెలిజెన్స్ షేరింగ్ జరిగింది, ఎలా ఇంటెలిజెన్స్ ని గ్యాదర్ చేశారని. ఒకటి, అక్కడ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, ఆ ఖమైనీకి ఉన్నటువంటి బాడీ గార్డులు, బాడీ గార్డ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు దగ్గర నుంచి, అంటే ఒకవేళ అటాక్ జరిగినా, ఏదన్నా జరిగితే ఎలా రెస్క్యూ జరుగుతుంది, రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతాయి అనే దగ్గర నుంచి, అండ్ కార్ ఎక్కడ పార్క్ చేస్తారు, ఎక్కడికి పోతారు, అండ్ ఖమైనీ ఏ టైంలో ఎక్కడ ఉంటాడు, ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన స్కెడ్యూల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు. అండ్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి నిఘా పెట్టారు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు అటాక్ చేయాలి అనే దాని మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో అనుకున్న రోజు అటాక్ చేయాలనేది ముందు యుఎస్ నుంచి కూడా వీళ్ళకి ప్లానింగ్ ఉంది. అండ్ అదే టైంలో ఏమైందంటే, ఇది ఒక 1 month నుంచి ఎస్కలేషన్ జరుగుతోంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రెజీమ్ చేంజ్ చేయాలి, ఖమైనీని లేపేయాలి, అక్కడ ఇంకో కొత్త దాన్ని తీసుకురావాలనేది వాళ్ళ లక్ష్యం. సో అట్లాంటి టైంలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇందులో రాత్రిపూట, యాక్చువల్లీ ఇట్లాంటి ఆపరేషన్స్ ఎప్పుడు చేసినా అని రాత్రి చేస్తారు. ఇప్పుడు ఈవెన్ మనం కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయినా, ఆపరేషన్ అయినా రాత్రి, అంటే మిడ్ నైట్ చేస్తారు. 12 తర్వాత
3 లోపల ఇట్లాంటి టైం తీసుకుంటారు న్యాచురల్గా. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు వీక్గానే హ్యాపీగా పడుకున్న టైము అట్లాంటి టైంలో తీసుకుంటారు, అంటే రిటాలియేషన్ కూడా ఈజీగా కాకుండా. అయితే ఇరాన్ రాత్రికి వేచి ఉంది, రాత్రిపూట ఏదో అటాక్ జరుగుతుందని వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. కానీ ఊహించని విధంగా డే లైట్ అటాక్ ఇది, పొద్దున 9:30కి అటాక్ చేశారు. అండ్ అది కూడా ఏంటంటే ఈ పర్టికులర్ లీడర్లు అందరూ అదే రోజు సమావేశం అవుతున్నారని తెలిసింది. నిజానికి వాళ్ళందరూ సమావేశం అవుతున్నారన్న విషయము పక్కనున్న వాడికి ఇంకెవరికి తెలియనివ్వరు. బికాస్ ఎందుకంటే ఖమేనీ మీద ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియదు, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎప్పుడు ఏం చేస్తాయో తెలియదు, ఎస్కలేషన్ జరుగుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చాయి అన్న సందర్భంలో కూడా ఎవరికి తెలియకుండా పూర్తి దాన్ని ఏమంటారు రహస్యంగా ఉంచినటువంటి సమావేశానికి సంబంధించిన వివరాలు ఇజ్రాయెల్ ఎలా తెలుసుకోగలిగింది, మొసాద్ ఎలా తెలుసుకోగలిగింది అంటే అదే మొసాద్ స్పెషాలిటీ. ప్లాంటింగ్ ఆఫ్ దేర్ ఇన్సైడ్ పీపుల్, అంటే వాళ్ళని ఇరాన్ లో ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి ఇరాన్ లో ఈవెన్ వాళ్ళు లాస్ట్ టైం న్యూక్లియర్ ఎన్హాన్స్మెంట్ చేస్తున్నప్పుడు న్యూక్లియర్ అసెట్స్ ని ఎట్లా కూల్చారంటే వాళ్ళు లాస్ట్ మూమెంట్కి వచ్చారు. న్యూక్లియర్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది, నిజానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే ఆ ప్రయత్నాలు ఒకసారి పేల్చేశారు, ఆ అసెట్స్ అంతా పేల్చేశారు. న్యూక్లియర్ అసెట్స్ ఉన్న ప్లేస్ ని ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలనుకున్నారో ఆ సైంటిస్టులు వాళ్ళందరూ తయారు చేస్తారు. దానికి కావాలి ఎట్లా చేశారంటే అప్పుడు కూడా యాక్చువల్లీ అది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచే దాని మీద నిఘా ఉంది. అండ్ ఈ విషయం ఇరాన్కి తెలియదు. ఏం చేశారంటే టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ లో బాంబులు పెట్టారు, పెట్టి ఉంచారు అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పేల్చే విధంగా. సో ఒక టైం వచ్చిన తర్వాత ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఒక పీక్ స్టేజ్ రాగానే పేల్చేశారు. సో అంటే మొసాద్ ఎంత ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంది ఇరాన్ లోకి అండ్ ముఖ్యంగా అరబ్ నేషన్స్ అన్నిటిలోకి మొసాద్ అనేది విపరీతంగా పెనెట్రేట్ అయిపోయి ఉంది. మీరు హిజ్బుల్లాకి సంబంధించిన పేజర్ స్టోరీ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న షెల్ కంపెనీని స్టార్ట్ చేయించి ఆ కంపెనీని ఏదో చైనీస్ తైవాన్ కంపెనీగా దాన్ని రిజిస్టర్ చేయించి ఆ తైవాన్ కంపెనీకి సంబంధించిన పేజర్లని హిజ్బుల్లా వాళ్ళు కొనుగోలు చేసేలా చేసి ఆ పేజర్లకు సంబంధించి నిజంగా వాళ్ళకు డౌట్ వచ్చిందంట, కొంచెం లావుగా ఉన్నాయి పేజర్లు యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్స్ప్లోజివ్స్ పెట్టాలి కదా, దాంట్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టినప్పుడు పేజర్ కొంచెం లావుగా ఉంది, మరి బరువుగా లావుగా ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా అని అన్నప్పుడు ఇది ఏం చేయాలని అన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవట్లేదు. హిజ్బుల్లా చాలా రోజులు నిర్ణయం తీసుకోవట్లేదు ఇది కొనాలా వద్దా అని. ఉన్న కమాండర్స్ అందరికీ కూడా హిజ్బుల్లా ఉగ్రవాదులందరికీ పేజర్లు కొనాలా వద్దా అని నిర్ణయం తీసుకునే టైంలో వీళ్ళు ఏం చేశారంటే మొసాద్ యూట్యూబ్లో పర్టికులర్లీ లెబనాన్ని కేంద్రంగా చేసుకుని అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేశారట. ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా వీళ్ళు తయారు చేసి ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఈ పర్టికులర్ పేజర్ చాలా బాగా పనిచేస్తుంది అనే విధంగా ఉండేలాగా ఒక క్యాంపెయిన్ కి డబ్బులు పెట్టి క్యాంపెయిన్ చేశారు. క్యాంపెయిన్ చేసి లెబనాన్ లీడర్షిప్, హిజ్బుల్లా లీడర్షిప్ అవే పేజర్లు కొనుగోలు చేసేలాగా రివ్యూలు, ఆ పర్టికులర్ కంపెనీ మీద రివ్యూలు ఇవన్నీ మ్యానిపులేట్ చేసింది మొసాద్. చేసి ఎట్ లాస్ట్ మొత్తానికి హిజ్బుల్లా కొనుగోలు చేసేలా చేశారు. కొనుగోలు చేసిన తర్వాత పర్టికులర్లీ ఎప్పుడు దాడి చేయాలి అనే టైం వేచి చూస్తున్నారు. ఆ టైంలో ఒకవేళ పేజర్ నిజంగా రింగ్ అవుతుంది, రింగ్ అయినప్పుడు వాళ్ళు చూసుకోరు, జేబులోనే ఉండొచ్చు, ఇంకెక్కడో పక్కన పెట్టొచ్చు. సో అట్లా ఉండకుండా ఖచ్చితంగా ఆ టైంకి పర్టికులర్లీ ప్రతి ఉగ్రవాది ఆ పేజర్ని చూసేలాగా చేయాలి అని అంటే రింగ్ టోన్స్ కూడా వాళ్ళంతా మైన్యూట్స్కి వెళ్ళారనమాట మొసాద్. రింగ్ టోన్స్ కూడా ఖచ్చితంగా వీడు ఎత్తక తప్పని పరిస్థితి అనేది క్రియేట్ చేసే విధంగా ఉండేటువంటి రింగ్ టోన్స్ ని యాక్టివేట్ చేయించి అవే రింగ్ టోన్ దాంట్లో పెట్టించి సో ఖచ్చితంగా ఎత్తుతాం అనమాట. ఇక అది ఏదో ఎమర్జెన్సీ అనిపించే విధంగా ట్యూన్ వచ్చిన తర్వాత ఎత్తుతారు. సో అట్లా అంత మైన్యూట్స్కి వెళ్ళి మొసాద్ ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా 2 సంవత్సరాల ఖచ్చితమైనటువంటి నిఘా ఉంది. అండ్ ఖమైనీని చంపాలి అని అంటే ఖమైనీ చుట్టుపక్కల ఉన్న నాయకులు అందరి మీద ఒకేసారి దాడి చేసి ఒకే స్ట్రైక్ లో చంపడం. దీంట్లో టామహాక్ మిజైల్స్ వాడారంట యుఎస్ కి సంబంధించి, B2 బాంబర్స్ యూజ్ చేశారంట. సో రకరకాల దాని కాంబినేషన్స్ ఏంటి, ఏ టైంలో ఎలాంటి దాడి చేయాలి, ప్రిసైజ్డ్ అటాక్ ఇది. సో మొసాద్ ఆపరేషన్ అంత సీరియస్ గా జరిగింది. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందానంటే దట్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రెజీమ్ చేంజ్ జరగలేదు ఇప్పటికి కూడా. అంటే ముందర వీళ్ళని లేపేయాలనుకున్నారు, లేపేశారు. ఇప్పుడు ఆయన వారసుడిగా ఎవరిని, ఇప్పుడు వారసుడిగా ఎవరు వచ్చారంటే మొజ్తబా ఖమేనీ, అయతుల్లా అలీ ఖమనై కొడుకు మొజ్తబా ఖమనైని ఇప్పుడు సుప్రీం లీడర్ గా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు వాళ్ళు నిర్ణయం చేశారు. యాక్చువల్లీ మొన్ననే ఒక గ్రూప్ గార్డ్ ఆఫ్ కౌన్సిల్ అంటారు వాళ్ళు, దాన్ని ఏమంటారంటే వెలాయతీ ఫకీ అని ఒక వాళ్ళ కాన్స్టిట్యూషన్. దాని ప్రకారంగా మామూలుగా అయితే టెంపరరీ అరేంజ్మెంట్ గా ఒక సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు టెంపరరీ అరేంజ్మెంట్ గా ముగ్గురితోటి ఒక కూటమి ఏర్పాటు చేస్తారు. ఒక కూటమి గ్రూప్
అట్లాంటిదే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు దాంట్లో. అండ్ అట్ సేమ్ టైం ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు, ఆ దేశానికి అధ్యక్షుడు. ఇంకోవైపు జ్యుడిషియరీ హెడ్ ఉంటాడు. మరొక వైపు మతానికి సంబంధించినటువంటి అయతుల్లా ఉండాలి. ఇది ఆ ముగ్గురుతో కూడినటువంటి ఒక గ్రూప్, ఒక గార్డ్ ఆఫ్ కౌన్సిల్, అది ఆ దేశాన్ని నడుపుతుంది అన్నమాట, టెంపరీ అరేంజ్మెంట్. అండ్ వీళ్ళందరికీ కూడా సుప్రీం లీడర్ ఒకరు ఉండాలి. ఇప్పుడు ఆ సుప్రీం లీడర్ గా ముజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. అండ్ ఈ ముగ్గురు కూడా కంటిన్యూ అవుతున్నారు. ఈ ముగ్గురులో అయతుల్లా, ఇప్పుడు ఆయన అలీ రెజా అరాఫీ అనే వ్యక్తి ఈ ముగ్గురులో ఒకడు. సో అలీ రెజా రాగానే, అరాఫీ రాగానే అందరూ అన్నారనమాట, ఖమేనీ తర్వాత అలీ రెజా అరాఫీ వచ్చాడు, ఆ అరాఫీని ఆయన్నే మెయిన్ సుప్రీం లీడర్ అని కొంతమంది వార్తాపత్రికలు వీటిలో రాశారు. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. యాక్చువల్లీ వాళ్ళు ముగ్గురు కూటమిలో గ్రూప్ గార్డ్ ఆఫ్ కౌన్సిల్ లో ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకడు ఆయన. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ముజ్తబా ఖమేనీ అనే వ్యక్తి సుప్రీం లీడర్. ఇది వ్యవస్థ, వాళ్ళ ప్లానింగ్ కానీ వాళ్ళ మెటిక్యులస్. ఎగ్జాక్ట్లీ. బట్ ఈయన వెతకనిస్తారా? ఇప్పుడు ఇందులో అటాక్ లో ఒక వ్యక్తే కాదు. ఇప్పుడు నేను కొన్ని ఇరాన్ తరకు సంబంధించి చెప్పాను. నేను హిజ్బుల్లాకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది కీలకమైన వ్యక్తులు చనిపోయారు. హుస్సేన్ మక్లేట్, ఇతను ఏంటంటే హిజ్బుల్లాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ కి చీఫ్ అంట. లెబనాన్ లో, సౌత్ లెబనాన్ లో రిటాలియేషన్ అటాక్స్ జరిగినప్పుడు లెబనాన్ లో చేసిన అటాక్స్. మహమ్మద్ రాడ్, ఇతను హిజ్బుల్లాకి సంబంధించిన పార్లమెంటరీ బ్లాక్ హెడ్. సో మొత్తం ఆల్మోస్ట్ హిజ్బుల్లాకి సంబంధించిన కీలకమైన నాయకులు కూడా ఇప్పుడు లేపేశారు. 28th రోజు ఇరాన్ మీద అటాక్ జరిగింది. తర్వాత కాన్సిక్వెన్షియల్ గా మనం చూస్తే కనుక నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ప్రతిరోజు అటాక్స్ జరుగుతున్నాయి కదా. ఇరాన్ ఏం చేస్తోందనంటే, ఇరాన్ చేస్తుంది అటాక్స్, రిటాలియేటరీ అటాక్స్. ఏం చేస్తుంది ఇరాన్? మిగతా దేశాలు అన్నిటి మీదకి మిసైల్స్ కొడుతోంది. బట్ అందరూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాగా పెట్టుకున్నారు. కేవలం ఆ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఆ డెబ్రీ, ఆ వచ్చే శకలాల వల్ల కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి మిసైల్ అటాక్స్ లో ఎవరు చనిపోలే. ఇజ్రాయెల్ మీద కూడా విపరీతమైనటువంటి మిసైల్స్ దాడి చేసింది. కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తోందంటే ప్రిసైజ్డ్ గా కీలకమైన నాయకులు చనిపోయే విధంగా అటాక్స్ చేస్తోంది. అంటే ఎవరిది తీవ్రత ఎక్కువ అని అంటే కనుక ఇజ్రాయెల్ చేసే అటాక్స్ లో కీలకమైన వాళ్ళు హతమవుతున్నారు. బట్ ఇరాన్ చేసే అటాక్స్ లో కనబడుతోంది స్వామ్ ఆఫ్ డ్రోన్స్ వదులుతున్నారు, మిసైల్స్ వదులుతున్నారు. కానీ కీలకమైన నాయకుల పైన, కీలకమైనటువంటి స్థావరాల పైన ఎక్కడా కూడా విధ్వంసం చేయలేకపోయారు. అనుకున్న విధ్వంసం సృష్టించలేకపోతోంది ఇరాన్. బట్ ఇరాన్ పైన మాత్రం, ఇరాన్, హిజ్బుల్లా వీళ్ళ పైన మాత్రం చాలా సిగ్నిఫికెంట్ ప్రభావం చూపించే విధంగానే దాడులు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఒక స్కెచ్ వేయడానికి 2-3 ఏళ్ల సమయం, ఎంత ఓపిక కావాలి. దట్టు డే లైట్లో వాళ్ళు ఇరాన్ సుప్రీమోని, ఆయనతో పాటు ఉన్న ఆయన క్యాబినెట్ సదస్యులు, మత పెద్దలు అందరినీ ఒకేసారి, సామెతలా ఉంది, రాచిపోయినగా పోతూ పోతూ ఒంటరికి వెళ్ళదు, చాలామంది తీసుకెళ్తుంది. ఖొమైనీ అలా తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్ళాలి చేసింది ఇజ్రాయెల్ వాళ్ళ మొస్సాద్.